రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ రోజు వైసీపీ పరిపాలనలో అనేక పథకాలు, ట్రాక్టర్లు కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, పవర్ స్ప్రేయర్స్ కావచ్చు, అట్లాగే హార్వెస్టర్లు కావచ్చు, మరి సున్నా వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా అటకెక్కించారు. మళ్ళీ వీటన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒక్కొక్క పథకానికి జీవం పోస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే మీ అందరి ఖాతాల్లో 2 దఫాలుగా 7,000 చొప్పున 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మళ్ళీ మిగతా 6,000 కూడా అతి త్వరలోనే రైతుల అకౌంట్లో వేయటం జరుగుతుంది. కాబట్టి ఒక సమస్య భౌతిక సమస్య అవుతుంది. ఎందుకంటే 2 రైతులు కొట్టుకుంటారు, అది ఊరికి అంటిస్తారు. ఈ ప్రాంతంలో ప్రతి ఊరు ఇదే విధంగా కల్లోలంగా ఉంటే ఈ ప్రాంతం పరిస్థితి కూడా ఏమైందంటే ఇదంతా గొడవల ప్రాంతం అనేది అభిప్రాయం పబ్లిక్ లో వస్తుంది. ఇక మన పల్నాడు కాబట్టి ప్రతిదానికి రక్తం చూడటం ఒక అలవాటుగా మారిపోతుంది. అందరికీ చెప్పేది ఒకటే, సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీకు భూమి సంబంధించిన ఎటువంటి అబ్జెక్షన్లు ఈ రోజు ఉన్నా మరి గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురండి. వారి పరిధిలో అయితే వారు చేస్తారు, లేకపోతే ఆర్డీఓ గారికి తెలియజేస్తారు. భూమి కోసం ఇక్కడ యుద్ధాలు జరగకూడదు, కొట్లాటలు జరగకూడదు. చిన్న చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని మరి గోరంతల్ని కొండంతలుగా చూడటం, ప్రతిదానికి